తెలుగుదేశం పార్టీ జాతీయ అధినేత చంద్రబాబు నాయుడు మీటింగులు పెట్టాలన్నా, లేదా జనసేనాని పవన్ కళ్యాణ్ మీటింగులు పెట్టాలన్నా, శంకరరావం లోకేష్ పూరించాలన్నా ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్లో కొన్ని ఆంక్షలు పెడుతూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డి. దీని వెనక అసలు ఏం జరుగుతుంది? ఎందుకు ఎన్నికల సమయంలో కూడా కొన్ని ఆంక్షలు పెడుతూ జగన్మోహన్ రెడ్డి హైరాణ పడుతూ ఉన్నారు? రా కదలిరా సభలు జరగకూడదు అనుకుంటూ ఉన్నారు. అలాగే శంకరరావం సభ జరగకూడదు అనుకుంటున్నారు. పవన్ కళ్యాణ్ హెలికాప్టర్లో రాకూడదని చెప్పేసి అనుకుంటున్నారు. అసలు ఏ ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి వీళ్ళకి పర్మిషన్ ఇవ్వట్లేదు? విపక్షాలు మీటింగులు పెట్టకూడదా? విపక్షాలు రోడ్ షోలు చేయకూడదా? విపక్షాలు సంబంధించినటువంటి నేతలు మాట్లాడకూడదా? అసలు ఏమి ఆశిస్తూ జగన్మోహన్ రెడ్డి ఇలాంటి ఆంక్షలు పెడుతూ ఉన్నారనే దాని మీద విశ్లేషణ తీసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం సీనియర్ జర్నలిస్ట్ అలాగే రాజకీయ సామాజిక విశ్లేషకులు దుర్గా కుమార్ గారు లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. నమస్తే అండి దుర్గా కుమార్ గారు. నమస్కారం సిఎస్ రావు గారు, మన వీక్షకులకు కూడా నమస్కారం అండి. సార్ నమస్తే. దుర్గా కుమార్ గారు ఆల్రెడీ చూస్తున్నారు, ఇప్పుడు రా కదలిరా చంద్రబాబు నాయుడు కొన్ని రోజుల నుంచి చేస్తూ ఉన్నారు. ఇప్పుడేమో శంకరరావు లోకేష్ సభలు పెడుతూ ఉన్నారు. సో పవన్ కళ్యాణ్ ఆల్రెడీ ఆయన సభలకు వెళ్ళాలనుకుంటే అడ్డుకుంటున్నారు. ఏంటి జగన్మోహన్ రెడ్డి వాళ్ళకు ముఖ్యమంత్రి హోదాలో అసలు విపక్షాలు సభలు పెట్టకూడదు, సమావేశాలు పెట్టకూడదు, వాళ్ళ వాయిస్ వినిపించకూడదు అనేటువంటి ఉద్దేశమా, లేదంటే అక్కడ ఉండేటువంటి రియల్ పరిస్థితుల దృష్ట్యా వీళ్ళకి పర్మిషన్స్ ఇవ్వట్లేదు, ఆంక్షలు పెడుతున్నారా? ఇది ఎట్లా ఉంటుందంటే పరిపాలకుల పరిపక్వత మీద ఆధారపడి ఉంటుంది రావు గారు. ఈ ప్రతిపక్షాలకు సంబంధించిన పర్మిషన్లు ఇవ్వటం, వాళ్ళ గొంతు నిలపటం అనేది పరిపక్వత గల పరిపాలన దక్షులు చేసే పనులు అయితే కాదు. ఇప్పుడు అంతెందుకండి, అమరావతి రైతులు వాళ్ళకి అన్యాయం చేస్తున్నారు, మేము భూమి త్యాగం చేసినా కూడా ఇవాళ మమ్మల్ని బలిపశువులు చేస్తున్నారు, మా సమస్యలు పరిష్కరించండి అని ఆయన అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా పక్కన అందుబాటులో అంటే కూతవేటు దూరంలో నిరాహార దీక్షలు మహిళా రైతులు చేస్తున్నా కూడా పలకరించట్లేదంటే ఆయనకి అసలు ప్రజల సమస్యల పట్ల కానీ ప్రతిపక్షాల పట్ల కానీ ఉన్న నిబద్ధత ఏంటో అర్థమవుతుంది. అంటే ఒకటి ఎలక్షన్ టైంలో సహజంగా మీటింగులకు అనుమతిస్తూ ఉంటారు. పవన్ కళ్యాణ్ ఎప్పుడు మీటింగ్ పెట్టినా కానీ ప్రత్యేకించి పవన్ కళ్యాణ్ మీదనే ఎందుకు ఆంక్షలు పెడుతున్నారు? ఇప్పుడు హెలికాప్టర్కి ల్యాండ్ అవడానికి పర్మిషన్ ఇవ్వలేదు. దీంట్లో ఉన్న రాజకీయ కోణం ఏంటి? అంటే వీళ్ళు ఎవరు కూడా ప్రతిపక్షాలకు సంబంధించిన వ్యక్తులు ఆయనలాగా ఒక హెలికాప్టర్లు వేసుకు తిరగటం, ప్రజల్లో మమేకం అయితే నా ఉనికి ప్రమాదం వస్తుందని ఆయన భయపడుతున్నాడు. కానీ ఆల్రెడీ ప్రజలు ఒక నిర్ణయానికి వచ్చారు. ఇక వీళ్ళు వెళ్ళినా వెళ్ళకపోయినా జరిగే ఫలితం అయితే అదేనండి. ఏది ఆయన పట్ల వ్యతిరేకత వచ్చేసింది. ఇప్పుడు ఎప్పుడైనా సరే గతంలో మనం చూస్తే ఎమర్జెన్సీ టైంలో కూడా ఇందిరాగాంధీ గారు ఎలాంటి పనులు చేశారో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా అదే పరిస్థితిగా ఉంది. ఆయన కానీ ఆయన తండ్రి కానీ గతంలో ఫ్రీగా పాదయాత్ర ఎంత స్వేచ్ఛగా చేయగలిగారండి. వాళ్ళ చెల్లెలు పాదయాత్ర ఆంధ్రప్రదేశ్ లో కానీ తెలంగాణలో కానీ వాళ్ళ సొంత కుటుంబీకుల్లోనే అంత స్వేచ్ఛ అనిపించినప్పుడు ఇతరుల్ని గొంతు నొలపటం అనేది ఎవరైనా ఒక సంస్కారవంతులు చేసే పని అని మీరు అనుకుంటున్నారా రావు గారు? 14వ తారీఖు నుంచి 17వ తారీఖు వరకు ఒక షెడ్యూల్ నిర్ణయించుకున్నారు. ఆ మేరకు ప్రభుత్వానికి అనుమతి కోసం దరఖాస్తు కూడా చేస్తున్నారు జనసేన పవన్ కళ్యాణ్. కానీ హెలికాప్టర్ దిగడానికి అనుమతులు లేవు, సాంకేతిక కారణాలు ఉన్నాయి అని చెప్తున్నారు. వీటిని రియల్ కారణాలు అనుకుంటున్నారా, లేదంటే హిడెన్ ఎజెండా దీంట్లో ఉందనిపిస్తుందా? ఇప్పుడు ఏమైనా తుఫాన్లు ఉన్నాయా, భారీ వర్షాలు ఉన్నాయా, వాతావరణ ప్రతికూలత ఉందా? మన రావు గారు, ఇది క్లియర్ సమ్మర్ సీజను. ఇప్పుడు ఏమి వాతావరణంలో వాయుగుండాలు లేవు, లేకపోతే వేరే పరిస్థితి లేదు. ఏది హెలికాప్టర్కి ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారి హెలికాప్టర్ ప్రమాదం జరిగినట్లాంటి వాతావరణం. ఆ పవన్ కళ్యాణ్ గారికి ఎందుకు పర్మిషన్ ఎవరు? అది ఏదైనా ఏవియేషన్ అధికారులు కనుక సాంకేతిక కారణాలు చెప్తే మనం అర్థం చేసుకోగలుగుతాం. కానీ వీళ్ళు ప్రతిపక్షాల వాళ్ళు కూడా హెలికాప్టర్లు వాడి ప్రజల్లోకి దూసుకెళ్ళిపోతే నా ఉనికి ఎక్కడ ప్రమాదం అనేది ఎక్కువ కనపడుతుంది తప్ప ఆయన భవిష్యత్తు పట్ల లేకపోతే ఆయన ప్రాణం పట్ల ఇంకేమన్నా నిబద్ధత ఉందా ఏమన్నా జగన్మోహన్ రెడ్డి గారు? ఓకే, మీరు అన్నట్టు హెలికాప్టర్లో వస్తే క్రేజ్ వస్తుంది పవన్ కళ్యాణ్కి అనుకొని ఆయన ఆపాడు అనుకుందాం. బట్ లోకేష్ శంకరరావం కార్యక్రమాన్ని నిర్వహించడానికి అక్కడ కూడా అడ్డు పెట్టారు కదా, దానికి కారణం ఏమనిపిస్తుంది? ఆయనకి లోకేష్ ఒకటి పవన్ కళ్యాణ్ ఒకటి కాదండి. లోకేష్ అయినా పవన్ కళ్యాణ్ అయినా చంద్రబాబు గారు అయినా ఎవరైనా సరే షర్మిల గారు కూడా ఇప్పుడు కొత్తగా లిస్ట్ లో చేరారు. వాళ్ళు ఎవరి పట్లైనా ఆయన ఇలాగే వ్యవహరిస్తారు తప్ప ఒకళ్ళ పట్ల సానుకూలతగా ఉండే
విషయం ఏమి ఉండదండి. ఇప్పుడు యువగళం ద్వారా ఫస్ట్ లో ఒక బ్రేక్ తీసుకున్నాడు ఈయన లోకేష్ గారు. ఆయన అంతటా ఆయన ఐడెంటిఫికేషన్ తెచ్చుకున్నాడు. ప్రజా సమస్యల్ని ఎంత బాగా అవగాహన చేసుకున్నాడంటే గతంలో కన్నా కూడా ఇవాళ ఆయన గ్రామీణ వాతావరణం, రైతులకు సంబంధించిన ఇష్యూస్, మహిళలకు సంబంధించిన ఇష్యూస్, దళితులు, బహుజన ప్రజలు ఎలాంటి బాధలు పడుతున్నారు, వాళ్ళ ఆర్థిక స్థితిగతుల మీద ఆయనకు పూర్తిగా అవగాహన వచ్చింది. దాంతో ఆయనకు వ్యక్తిగతంగా గుర్తింపు వస్తుందనే ఉద్దేశం ఆయనకుంది. అంతేందుకండి, ఇప్పుడు షర్మిల గారు ఉన్నారు, ఆయన సొంత చెల్లెలే. ఆమె పట్ల కూడా అదే వివక్ష చూపిస్తున్నాడు. ఆమె ఏమి ఫేవర్ చేయట్లేదు. ఆమెను కూడా ఇదే రకమైన ఆంక్షలతో ఇబ్బంది పెడుతున్నారు. కాబట్టి ఆయనకి సొంత తన ఏమి లేదండి. రాజకీయంగా ఆయనకు వ్యతిరేకించిన తల్లిని కూడా ఆయన గౌరవ అధ్యక్షురాల పదవి నుంచి కూడా నిర్దాక్షిణ్యంగా తొలగించేశాడు. అట్లా జగన్మోహన్ రెడ్డి గారు ఒక డిఫరెంట్ పొలిటీషియన్ అండి. రాజశేఖర రెడ్డి గారిని, జగన్మోహన్ రెడ్డి గారిని ఎట్పారు చూడలేం మనం. ఇద్దరు తండ్రి నేతలకు ఎలక్షన్ టైంలో ప్రచారం చేసుకోకుండా విపక్ష నేతల్ని కంట్రోల్ చేయటం అనేది గతంలో మీరు ఎప్పుడైనా చూసారా మీ జర్నలిజం కెరియర్ లో? అదే నేను చెప్తున్నాను. నేను 79 నుంచి జర్నలిస్ట్ గా ఉన్నానండి. అదే నేను చెప్తున్నా. ఎప్పుడు కూడా రాజశేఖర రెడ్డి గారు కూడా ఆ రోజున పాదయాత్ర చేయడానికి ఎంత స్వేచ్ఛ ఇచ్చింది ఈ ప్రభుత్వం, తెలుగుదేశం ప్రభుత్వం. అలాగే ఈయన చేశాడు, షర్మిల్ గారు చేశారు. వీళ్ళందరూ కూడా స్వేచ్ఛాయుత వాతావరణంలో లేటెస్ట్ గా ఆ షర్మిల్ గారు తెలంగాణ పక్క రాష్ట్రంలో చేసినా కూడా బీఆర్ఎస్ పార్టీ ఆ మేరకు తన దీన్ని కాపాడుకుంది, గౌరవాన్ని. ఒక సాంప్రదాయం తర్వాత ఒక విలువలను కాపాడుకుంది, ఏ మాట కామాట. సరే ఒకసారి దాడి జరిగింది, సరే కొన్నిసార్లు ఘర్షణ జరగడం తప్పులేదు. కానీ ఆమెని ఆ రోజున ఆమె కూర్చున్న కారుని క్రేన్ తో తీసుకెళ్లిపోతే కూడా జగన్మోహన్ రెడ్డి గారు స్పందించలేదంటే మరి ఆమె పట్ల ఏమన్నా ఆత్మీయ చూపించాడా రావు గారు? మీరు చెప్పండి. మోడీ గారు స్పందించాడు ఆ అంశం మీద. ఒక పక్క రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు ఇదేం కర్మ రాష్ట్రానికి అనేది ఒక కార్యక్రమాన్ని ఆయన జైలుకి రిమాండ్కి వెళ్ళక ముందు కార్యక్రమాన్ని నిర్వహించారు. దాని మీద ఆంక్షలు పెట్టి జీవో నెంబర్ 1 తీసుకొచ్చారు. ఆ తర్వాత కోర్టులో ఫైట్ చేసేశారు. మళ్ళీ ఆయన బయటకు వచ్చి భవిష్యత్ గ్యారంటీ కార్యక్రమాన్ని చేపట్టారు. ఇప్పుడు తాజాగా రా కదలిరా అనేటువంటి కార్యక్రమాన్ని చేస్తూ ఉన్నారు. ఒక 4 రోజులు చేసిన తర్వాత ప్రజాస్పందన చూసిన తర్వాత జగన్మోహన్ రెడ్డి ఆ కార్యక్రమాల మీద ఆంక్షలు పెడుతూ ఉన్నారు. దీన్ని అణిచివేత అంటారా, లేదంటే భయం అంటారా, లేదంటే అసలు విపక్షాలు అసలు మీటింగ్లే పెట్టకుండా చేయాలి, దానివల్ల లబ్ధి పొందాలి, మరో ఛాన్స్ కొట్టాలి అని చెప్పేటి ఆలోచన కనిపిస్తుందా? ఈ మూడు ఉన్నాయండి. ఈ మూడు ఉన్నాయి. ఇప్పుడు ఏ ఒక్కటి ఆయన వదిలిపెట్టే అంశం లేదండి. మీరు అన్నట్టు మరొకసారి అడగటానికి ఆయనకి నైతికంగా ధైర్యం చాలటల్లా ప్రజల్ని. ఇంకోసారి అడిగితే ఈ ఒకసారి ఇచ్చినప్పటికే ఇంత పరిస్థితి వచ్చింది ప్రజల మీద దాష్టికాలు. ఇంకోసారి ఇస్తే ఏం పరిస్థితి వస్తుంది, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఏమవుతుంది, బిడ్డలకి ఉపాధి ఏమవుతుంది, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అన్ని కూడా జనం ఆలోచిస్తున్నారు. కాబట్టి ఏ విధంగానైనా సరే అన్ని పద్ధతులు, ఇప్పుడు మీరు చెప్పిన 3 కాదు, ఇంకొక 3 అయినా సరే అమలు చేసి ప్రతిపక్షాలను ప్రజల దగ్గరికి వెళ్ళకుండా ఈ ఎన్నికల్లో బయటపడాలి. అవసరమైతే బలం ఉపయోగిస్తారు, ఆర్థిక బలం ఉపయోగిస్తారు. ఇప్పుడు తిరుపతి లోక్సభ ఎలక్షన్ లో జరిగిన అవకతవకల మీద జిల్లా కలెక్టర్ ఆ రోజు రిటర్నింగ్ ఆఫీసర్ వాళ్ళు సస్పెండ్ అయి కూర్చున్నారు. 4 పోలీసు ఇన్స్పెక్టర్లు సస్పెండ్ అయ్యారు. అంటే ఎందుకు చెబుతున్నానంటే కేంద్ర ఎన్నికల సంఘం ఎంతో పరిశీలన చేసిన తర్వాత దాదాపు 2.5 సంవత్సరాల తర్వాత స్పష్టమైన ఆదేశాలు ప్రభుత్వానికి ఇస్తే అసలు ఆ పోలీసు అధికారుల మీద ఎన్నికల నిర్వహణలో అక్రమాలకి తోడ్పాటు ఇచ్చారు, ప్రోద్బలం ఇచ్చారనే కేసులు పెట్టాలి తప్ప ఒక పెట్టి కేసెస్ లాగా పెట్టి వెళ్ళేదో పక్కకి సస్పెన్షన్ పెడితే అది అసలు పరిష్కారం కాదు. తర్వాత ఆ రోజు దొంగ ఓట్లు వేసిన వాళ్ళంతా ఎన్నికల నియమావళి ప్రకారం చాలా పెద్ద నేరం చేశారు, ఇంపర్సనేషన్. కానీ వాళ్ళ మీద పెట్టిన కేసెస్ పెట్టి కేసెస్. వాళ్ళకి సంబంధించిన ఆధార్ కార్డు నంబర్లు కానీ, ఇంటి నంబర్లు కానీ, వాళ్ళకి సంబంధించిన వ్యక్తిగత వివరాలు ఏమి లేకుండా జస్ట్ పెట్టి కేసులో పెట్టి 4 స్టేషన్ల అధికారులు బయటకు పంపించేశారంటే ఇది అంటే ఆ రోజున్న అధికార పక్షంతో కుమ్మక్కయిన వాళ్ళలో ఈ పోలీస్ అధికారుల పాత్ర ఉందనేది కేంద్ర ఎన్నికల సంఘమే నిర్ధారించింది. సో టోటల్ గా ఏపీలో ఉండేటువంటి సిచ్యువేషన్ కనుక చూస్తే అనధికార ఎమర్జెన్సీ అనేటువంటి భావన కలుగుతుందా? మేము అధికార ఎమర్జెన్సీ కేసులు మేము ఎమర్జెన్సీ అప్పుడు లైలా కాలేజీలో మేము డిగ్రీ అండి. ఆ రోజుల్లో కూడా ఇంత భయపడలేదు విజయవాడ ప్రజలు కానీ, ఆంధ్రప్రదేశ్ ప్రజలు కానీ. ఆ రోజున మేము లైలా కాలేజీలో ఉంటే జి రామరెడ్డి గారికి ప్రొఫెసర్, పొలిటికల్ ప్రొఫెసర్, ఆ తర్వాత ఇందిరాగాంధీ ఓపెన్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ చేశారు, చాలా పెద్ద ప్రముఖ వ్యక్తి. ఆ రోజున ఆయన మాకు గెస్ట్ లెక్చర్ గా వచ్చి కూడా బ్రహ్మాండంగా మాట్లాడాడు.
అంటే ఆ రోజు ఇంత భయపడలే ఎవరు. కానీ ఇవాళ ఓకే. విజయవాడలో యువత గాని, ప్రజలు గాని ఈ ప్రభుత్వం మీద చిన్న విమర్శ చేసినా కూడా వెంటనే పోలీస్ కేసు పెట్టి వానేస్తున్నారు. దీన్ని అప్రకటిత ఎమర్జెన్సీ అని కూడా మనం ఎట్లా అనగలగము? ఓకే. అప్రకటితం కన్నా కూడా ప్రకటితం కన్నా కూడా ఎక్కువగా ఉందనే చెప్పాలి. సో ఇప్పుడున్న మీరు చెప్తున్నటువంటి ప్రకటిత ఎమర్జెన్సీలో ఇప్పుడు పవన్ కళ్యాణ్ కానీ, చంద్రబాబు నాయుడు కానీ, లేదా లోకేష్ కానీ ఎవరు కూడా స్వేచ్ఛగా సభలు సమావేశాలు పెట్టుకునేటువంటి అవకాశం సమీప భవిష్యత్తులో కూడా ఉండదనుకుంటున్నారా? అంటే ఇప్పుడు నేను గనక ఇక్కడ విజయవాడ నుంచి కనుక ఈ మాటలు మాట్లాడితే ఇప్పుడు నాలాంటి ఆయన కూడా అరెస్ట్ చేస్తారండి. నేను పెద్ద నేరం చేయక్కర్లా. ఉమ్, ప్రభుత్వం మీద ఏ చిన్న మాట అన్నా కూడా పోలీసులు పెద్ద లాయలుగా ప్రభుత్వం చూపించుకోవడానికి తమ చిత్తశుద్ధిని ప్రభుత్వం పట్ల ఏ ఇన్స్పెక్టర్ అయినా వచ్చినా నెత్తుకుని వెళ్ళిపోవచ్చు. ఇప్పుడు మీ ఓకే. బోటి వాళ్ళు విలేకరులు వెళ్ళి ఆయన అడిగితే ఎవరన్నా ఎత్తేసారు కాబట్టి 3 మంది ఎత్తుకున్నారు, అందులో ఈడెవడంటాడు. ఓకే. అది పరిస్థితి. సో థ్యాంక్ యూ వెరీ మచ్ దుర్గా కుమార్ గారు విశ్లేషణ అందించినందుకు. సో చంద్రబాబు నాయుడు కానీ, లోకేష్ కానీ, పవన్ కళ్యాణ్ కానీ ఎవరు సమావేశాలు పెట్టాలన్నా కానీ ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్లో ఆంక్షలు ఉన్నాయి. అప్రకటిత ఎమర్జెన్సీ కాదు, ప్రకటిత ఎమర్జెన్సీ ఏ విధంగా ఉంటుందో అదే విధంగా ఆంధ్రప్రదేశ్లో వాతావరణం ఉంది అనేది దుర్గా కుమార్ గారు విశ్లేషణ చేస్తున్నారు. అదే విధంగానే ఇప్పుడు పవన్ కళ్యాణ్ని ల్యాండ్ కానివ్వకపోవటం, అలాగే ఆంక్షలు పెట్టడం, శంకారావం సభకు రా కదలిరా సభలకు కొన్ని ఆంక్షలు పెట్టడం, ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. ఇది ఎంతో కాలం సాగదు. ఎన్నికల షెడ్యూల్ వచ్చేంత వరకు ఇలాంటి సిచ్యువేషనే ఉంటుంది. బట్ సమీప భవిష్యత్తులో మాత్రం ఖచ్చితంగా విపక్షాలు మరింత యాక్టివ్ అయ్యేటువంటి అవకాశం ఉంది. జగన్మోహన్ రెడ్డి ఎంత అణిచివేసేటువంటి ప్రయత్నం చేస్తున్నప్పటికీ కూడా. సో రాబోయేటువంటి రోజుల్లో ఏం జరుగుతుందనే చూద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.